ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారు మనతో లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పద్మనాభరెడ్డి గారు, మరి ఎట్లా ఇప్పుడు మరి ఇన్ని ఇష్యూస్ని డిస్కస్ చేశాం కదా, పర్సంటేజ్ పెంచాలి, ముఖ్యంగా అర్బన్లో అంటే ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది? అంటే అర్బన్లో యూత్ ఏదైతే ఉన్నారో వాళ్ళను మోటివేట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని చర్యలు తీసుకుంటుంది. అట్లాగే సివిల్ సొసైటీస్ కూడా మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే ఈ ఎలక్షన్లో మాత్రము ఇంకా తగ్గొచ్చు. మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టుగా 50% కంటే తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇది హైదరాబాద్లో మీరు అనేది మనం అనుకున్నట్టు ఓకే, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? యూత్ ఓట్ వేయడం లేదన్నది కరెక్ట్. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో హైదరాబాద్లో? అరౌండ్ 45%. 45, ఇట్స్ వెరీ బ్యాడ్. అట్లాగే సికింద్రాబాద్ కూడా తక్కువనే ఉంటుంది. ఈ మూడు, హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మూడిట్లో కూడా 45 to 55 లోపలనే ఉంటుంది. ఇక్కడ ఒకటి ఏంటంటే యూత్లో కూడా ఓటేసే వాళ్ళు ఉన్నారు. ఎక్కడైతే ఓటర్ లిస్ట్లో తప్పులు జరుగుతున్నాయో అక్కడ దెబ్బతింటుంది. తర్వాత పోలింగ్ బూతులు కూడా, ఒక స్కూల్ తీసుకుంటే ఒక 5-6 పోలింగ్ బూతులు ఉన్నాయి. మనం అక్కడ పోయి లైన్లో నిలబడి ఓటు స్టేజ్కి అక్కడికి పోయినాక ఇక్కడ కాదండి పైన ఇంకో క్లాస్ రూమ్లో అన్నట్టుగా చేయడం చాలామంది మేము లాస్ట్ టైం అబ్జర్వ్ చేసినాం. ఏంటంటే అక్కడి దాకా పోయి అంతసేపు నిలబడ్డ తర్వాత కూడా కరెక్ట్ గైడెన్స్ ఇస్తలేరు. ఇవాళ ఎన్నికల అధికారులు చాలా పెద్దగా చెప్పినారు, ఓటర్ స్లిప్స్ అందరికి పంచినామని. మేము చాలా మందికి ఫోన్ చేసి అడుగుతుంటే ఇంకా ఓటర్ స్లిప్లు రాలేదు. ఓటర్ స్లిప్లు రాజకీయ పార్టీలు ఇస్తాయి, పోలింగ్ సిబ్బంది ఇస్తుంది, అట్లాగే మనము సిస్టంలో కూడా చూసుకోవచ్చు. కానీ చాలామందికి ఇంకా ఓటర్ స్లిప్ రాలేదు. ఓటర్ స్లిప్ వస్తే ఒక టెంప్టేషన్ ఉంటుంది, ఒక ఇన్స్టిగేషన్, అంటే అరే మనం పోయి ఓటేయాలా, పలానా దగ్గర ఉందన్నది. ఓటర్ స్లిప్లు ఇవ్వడంలో కూడా సరిగ్గా జరగలేదని నేను అనుకుంటున్నాను.